హాయ్ హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టాక. ఈరోజు మా బావగారు అలాగే మా అక్క కవితక్క మా విజయబావ గారు అయితే ఈ విధంగా పడి పూజ పెట్టుకున్నారండి. ఇంట్లోనే పడి ఇలా విధంగా పెట్టుకొని పూజ అయితే చేశారండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ భగవంతుణ్ణి చూసి మీకు మనసులో ఉన్న కోరిక కోరుకుంటే తప్పక నెరవేరాలని కోరుకుంటున్నానండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి. ఈ విధంగా అయితే చిన్నగా పడి అయితే పెట్టి నిన్న నైట్ జరిగిందండి పూజ. అందుకని ఇప్పుడే ఎడిటింగ్ చేసి ఆ వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నానండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరైతే చూడలేదో వాళ్ళు ఈ వీడియో ద్వారా చూడాలి. మేమైతే అయ్యప్పని బాగా నమ్ముతామండి. ఎవ్రీ ఇయర్ మా వారు మాల వేసుకుంటారు. గత 2 ఇయర్స్ నుంచి అయితే వేసుకోవట్లేదు. బట్ మేము ఏదైతే అనుకుంటామో అది అవుతుంది. అందరికీ కూడా అలా అవ్వాలని కోరుకుంటున్నాను. అసలు 1 వీక్ నుంచి అయితే నేను అసలు ఈసారి ఎక్కడ అయ్యప్ప పూజకు వెళ్ళలేదు అని చాలా బాధపడుతున్నాను. ఆ దేవుడే మా అక్క రూపంలో వచ్చి నన్ను పిలిచి ఈ విధంగా పూజకి ఆయన నన్ను రప్పించుకున్నాడని నేను అనుకుంటున్నానండి. చాలా బాగా జరిగిందండి పూజ అయితే. చాలా ప్రశాంతంగా అసలు నైట్ టైంలో అసలు ఆ పూజ అసలు చలి అనేది కూడా అసలు ఏమనిపించలేదండి. బయట కూర్చున్నా కూడా మా బావగారండి ఈయనే ఈ విధంగా ఇక్కడ కూర్చున్నట్టు చూడండి. మా స్వామి ఆరెంజ్ కలర్ టవల్ కట్టుకున్న మా మనోజ్ స్వామి, అక్కడ పక్కన బంటి స్వామి, మనోజ్ స్వామి మా మరిది గారండి. మనోజ్ స్వామి చాలా బాగా చేస్తారండి పూజ. ఈ విధంగా పంచామృతంతో అభిషేకం చేపించారండి. వినాయకుడి పూజ, అభిషేకం అలాగే అన్నీ చేశారండి. చాలా బాగా చేస్తారు. చాలా బాగా జరిగిందండి పూజ అయితే. ఇదిగో చూడండి అక్కడ ఉన్నారు చూడండి స్వామి. హడావిడి చేస్తారు కానీ ప్రశాంతంగా అన్నీ మంచి చేస్తారండి స్వామి అయితే. చూడండి ఈయనే మా మరిది గారు స్వామి. ఈ విధంగా పూజ అయితే అన్నీ తొందరగా చేశారండి. తొందరగా స్టార్ట్ చేయాలని ఈ విధంగా తొందరగా చేశారు. చాలా బాగా చేశారు. ఎందుకంటే మరీ నైట్ అయిపోతుందని అప్పటికే 8కి స్టార్ట్ చేసినా కూడా మాకు నైట్ 12:30 అయిందండి. మా అత్తయ్య గారండి ఇక్కడికి వెళ్తున్నారు చూడండి. మా అత్తయ్య గారు అక్కడ చేస్తున్నారు. ఈ విధంగా అక్కడ మా పాప పక్కన అలాగే మా బావగారు పాప అందరు ఉన్నారండి అక్కడ లోపల. మేము బయట కూర్చున్నామండి. ఇక్కడ ఈ విధంగా బయట టెంట్ వేసి ఇక్కడ స్టేజ్ పైన స్వాములు కూర్చున్నారండి. భజన చేసేయాలి. ఇక నేను మా బాబు ఇక్కడ కూర్చున్నామండి. అందరం ఇక్కడ సైడు, మా వారు ఇక్కడ వెనకాల నిల్చున్నారు. ఆడవాళ్ళంతా ఇక్కడ కూర్చున్నాం. స్వాములకు దూరంగా కూర్చోవాలని ఇక్కడ కూర్చున్నాము. భజన చేశారండి. ఎలా చేశారంటే చాలా బాగా చేశారు. అసలు ఒక్కొక్క దేవుడి గురించి పాటలు పాడుతున్నారండి. ఎల్లమ్మ తల్లి కానీ, సీతారాములు కానీ, మొత్తం ఆ శంకరుడు శివపార్వతులు కానీ ప్రతి ఒక్క దేవుడి పాట పాడారండి. భజన చేశారు. అసలుకి గూస్ బంప్స్ వచ్చి ఆ విధంగా చేశారండి స్వాములు. ఎంత బాగా చేశారు. అక్కడ వైట్ కలర్ టీషర్ట్లో ఉన్నాడు చూపిస్తున్నా చూడండి. ఆయన మా మరిది గారండి. ఆయన పక్కన మా అల్లుడు కూర్చున్నారండి. చూడండి ఈ విధంగా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈయన మా మరిది గారు మనోజ్ అండి. ఇక్కడ ఈ స్వామి పాడుతున్నారండి. ఆ స్వామి గారు ఈ విధంగా మా మనోజ్ వాయిస్తున్నారు. అక్కడ పక్కన కూర్చున్న మా అల్లుడు ముగ్గలండి. ఆ విధంగా చూడండి వీళ్ళందరూ చాలా బాగా పాడారు. అభిషేకం అయ్యాక అయ్యవారిని అయితే ఈ విధంగా గురుస్వామి గారు, మా మనోజ్ స్వామి గారు, మా విజయబాబు స్వామి గారికి పైన ఇలా పెట్టారండి. అయ్యప్పని పెట్టి ఈ విధంగా ఊరేగింపు చేస్తుంటే పువ్వులు వేస్తూ అసలు ఏ విధంగా పాడారంటే చాలా బాగా పాడారు. ఆ విధంగా ఆ ఊరేగింపు చేసి అయ్యగారిని లోపల పెట్టి తర్వాత మేము అల్పాహారం పెట్టామండి. అల్పాహారం కూడా సాత్వికంగా ఎక్కువ మసాలాలు లేకుండా, కారం లేకుండా ఓన్లీ ఇడ్లీ అలాగే ఉత్తప్పం, బ్యాంబినో ఉప్మా అన్నీ ఇంట్లోనే చేసామండి. మంచి చేశారు. చాలా హల్వా కానీ అన్నీ బాగా చేశారు. ఈ విధంగా స్వాములు అయితే లాస్ట్లో ఏం ఆడారండి. అసలుకి చాలా బాగా వచ్చింది. పడి అన్ని లోపల పెట్టారండి. ఇంకా వీడియో లెంత్ అయిపోతుందని పడి పూజ లోపల పడి వెలిగించేది పెట్టలేదండి నేను. అలాగే లాస్ట్కి స్వామి వాళ్ళు అల్పాహారం చేసేది పెట్టలేను వీడియో. అలాగే స్వామి వాళ్ళ పాదం తీసుకొని అలాగే తాంబూలం ఇచ్చామండి లాస్ట్లో. చాలా బాగా జరిగిందండి. ప్రసాదాలు కూడా అన్నీ బాగున్నాయి. తిన్నారు అందరూ. భజన కూడా చాలా బాగా మా చిన్న అత్తయ్య గారు, మా అత్తయ్య గారు, మేము అక్కడ కూర్చున్నాము. చూడండి స్వాములు అయితే ఏ విధంగా చేశారో. ఆరెంజ్ కలర్ చూడండి అది టవల్ కట్టుకున్నాము మనోజ్ స్వామి గారు. వీళ్ళంతా మా స్వాములే అండి. మా ఇంటి దగ్గర ఉంటారు స్వాములు అందరూ. ఈసారి మాత్రం మా వాళ్ళు వేసుకోలేదన్న లోటు లేకుండా ఆ స్వామి ఈ విధంగా మమ్మల్ని పిలిచి ఆయన కృపకి మమ్మల్ని పాత్రలను చేశారు. చాలా చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో ఫుల్గా వాచ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన